మాఫియా నేపథ్యంలో వెంకటేష్ కథానాయకుడిగా రూపొందుతున్న షాడో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో తాప్సీ, మధురిమ కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షాడోలో ఐజీ పాత్రలో నటించిన చలపతిరావు, రాహుల్ దేవ్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆర్సీఎం రాజు చెప్పిన విశేషాలు చూద్దాం పదండి. షాడో డబ్బింగ్ చెప్పాను. షాడో గురించి మనస్ఫూర్తిగా నేను కొన్ని మాటలు చెప్పాలి. ఈ సినిమా అద్భుతంగా తీశారు. డైరెక్టరు టేకింగ్ కానీ, సినిమా కానీ, పెర్ఫార్మెన్స్లు కానీ, తనకి ఏం కావాలో అవన్నీ రాబట్టుకున్నాడు. అట్లాగే ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ప్రొడ్యూసరు ఈ సినిమా చూసినాక ఎంత ఖర్చు పెట్టుంటాడో ఎవరికి ఎస్టిమేషన్కి అందదు. అంత రిచ్గా ఉంది సినిమా. కొన్ని షాట్లు అయితే డైరెక్టర్ అసలు ఎలా తీశాడబ్బా, కెమెరా ఎక్కడ పెట్టాడు, ఎక్కడి నుంచి ఎటు తిరిగాడు అని నేనే ఆశ్చర్యపోయే సినిమా వాడిని అయ్యి ఉండి. వెంకటేష్ లైఫ్లో పెద్ద రిచ్ సినిమా అవుతుంది ఇది. వెంకటేష్కి, శ్రీకాంత్కి కూడా చాలా మంచి సినిమా అవుతుంది. వెంకటేష్ లైఫ్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అవ్వచ్చు ఇది నేను అనుకోవటం. మంచి హిట్ అవ్వాలని నిర్మాత వెనకాడకుండా ఖర్చు పెట్టినందుకు అతనికి రూపాయికి రూపాయి మిగలాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షాడోలో నేను ఐజీ వేషం వేశాను. అటు శ్రీకాంత్కి హెల్ప్ చేయటం, బట్ కథగా నేను చెప్పకూడదు. సస్పెన్స్, నా ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేశాను, అవన్నీ కూడా మీరు షాడో సినిమా చూసి తెలుసుకోవాలి. షాడో సినిమా చూస్తే మనం ఎక్కడో హాలీవుడ్లో కాదు, హాలీవుడ్ బాబాయ్ దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అంత రిచ్గా హాలీవుడ్ సినిమాలు కూడా ఆ రేంజ్లో ఉండవేమో అని నేను అనుకుంటున్నాను. మన తెలుగులో కూడా ఇటువంటి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. కెమెరా పనితనం కానీ, మ్యూజిక్ కానీ, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ, ముఖ్యంగా ఇవన్నీ కంట్రోల్ చేసిన డైరెక్టర్ని మనం మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. తీసిన ప్రొడ్యూసర్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాలో ప్రొడ్యూసర్కి 4 రూపాయలు మిగిలితే వీళ్ళు ఎంతకన్నా మంచి సినిమా తీయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి మీరంతా మళ్ళీ మళ్ళీ షాడో చూడండి. చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ముందు యూత్కి బాగా నచ్చుతుంది. నేను ఆర్సీఎం రాజు, డబ్బింగ్ ఆర్టిస్ట్ని. సినిమా చూస్తున్నప్పుడు రియల్గా అనిపించింది ఇది తెలుగు సినిమానేనా అని నేను ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్లో ఆ షార్ట్స్ అవి చూస్తూ ఉంటే నిజంగా అసలు ఎంత తెలుగు సినిమా సాంకేతికంగా, బడ్జెట్ పరంగా ఎంత హైట్స్కి వెళ్ళింది, ఎంత రిచ్గా మన తెలుగు సినిమా తీస్తున్నారు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు హీరోగా నటిస్తున్న ఈ షాడో ఫిలిం. డైరెక్టర్ గారు రియల్లీ హ్యాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ప్రొడ్యూసర్ గారు పెట్టిన ఖర్చు చూస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్.